సింపుల్‌గా చేసుకునే ఆలు దమ్ రెసిపీని చూద్దాము. ముందుగా నేనిక్కడ అర కేజీ ఆలు తీసుకుంటే, దానికి ఒక 3 టమోటాలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పిడికెడు జీడిపప్పు పలుకులు, ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని, దీంట్లో కావాలి అంటే బీట్రూట్ ముక్కని కానీ, లేదా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉంటే అవి 3, 4 వేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చి, ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అర కేజీ బంగాళదుంపలు చిన్నవి కానీ, పెద్దవి కానీ ఉడకబెట్టి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిలు, అర టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి, జీలకర్ర వేయించుకున్నాక ముందుగా ఒలిచిపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి వేసుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి వేయించాము అంటే బంగాళదుంప ముక్కలు పెనానికి అతుక్కోకుండా చక్కగా ఈ విధంగా వేగుతాయి. ఇలా వేగిన వాటిలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమోటో ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలింది అనుకున్నాక మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్‌ని కూడా వేసుకొని ఇంకొకసారి వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక అర లీటర్ నీళ్ళను కూడా పోసి ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా కొద్దిసేపటికి మనకి ఆలు దమ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ మీగడ కానీ, లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ ఉంటే ఏది ఉంటే అది వేసుకోండి. అలాగే చివరిగా దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అన్ని ఫ్లేవర్స్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం లాస్ట్‌లో చిటికెడు పంచదారను కూడా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రోటీ, నాన్, చపాతీ, పుల్కా దీనికే కాదండి, జీరా రైస్, బగారా రైస్, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి సంబంధించిన ఫుల్ వ్లాగ్ కావాలి అంటే వీడియో పైన ప్లే బటన్ ఉంది, క్లిక్ చేయండి, ఫుల్ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.